మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఈపీఎఫ్ చట్టం వచ్చిన ఈ 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన గవర్నమెంట్ ఇప్పుడు 3 బిగ్గెస్ట్ చేంజెస్‌ని తీసుకొచ్చింది. ఇందులో మూడో రూల్ అయితే అందరికీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఇంతకుముందు చదువు కోసం, పెళ్లి కోసం కేవలం 3 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అయ్యేది. కానీ ఇప్పుడు పిల్లల చదువుకు ఏకంగా 10 సార్లు, పెళ్లికైతే 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఏంటంటే సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా ఆల్రెడీ తీసుకున్న హౌస్ లోన్ కట్టాలన్నా ఈ డబ్బులు వాడొచ్చు. ఇంకా థర్డ్ రూల్కి వస్తే ఓన్లీ మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటేనే ఇది యూజ్ చేయండి. ఎందుకంటే ఇదే అసలైన మెయిన్ పాయింట్. అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఏ రీజన్ చెప్పాల్సిన పని లేదు. ప్రూఫ్స్ లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు. దీనివల్ల ఇకపై అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న టోటల్ అమౌంట్ లో 100% విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి జాబ్ లో జాయిన్ అయ్యి కేవలం 12 మంత్స్ అయితే చాలు. ఈ కొత్త రూల్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పీడిఎఫ్ కావాలంటే కింద కమెంట్స్ లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. డైరెక్ట్ గా మీ డిఎం లోకి లింక్ వచ్చేస్తుంది. ఈ వీడియోని జాబ్ చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి.